మీడియా వేదికగా సాగుతున్న లక్కీ డ్రా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. 30 లక్షల విలువైన ఖరీదైన కారు లక్కీ డ్రాలో గెలుచుకోవచ్చంటూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా జరుగుతున్న ప్రచారాలపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తూ అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని వేలాది మంది నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సెలబ్రిటీలపై నిఘా పెట్టిన పోలీసులు చట్టవిరుద్ధమైన ప్రమోషన్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 36 లక్షల ఈ ఎక్స్యూవీ కార్ ని మీకోసం లక్కీ డ్రాలో పెట్టినాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ ఎక్స్యూవీ 9 కార్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి iPhone 17 Pro Max, థర్డ్ ప్రైజ్ వచ్చేసి iPhone 16 Pro Max అండ్ లక్కీ డ్రా డేట్ వచ్చేసి April 29. సో లేట్ చేయకుండా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే సింపుల్ గా పైన క్యూఆర్ కి 200 సెండ్ చేసి కింద నెంబర్ మీ పేరు, పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఒకసారి కార్ ని చూడండి ఎంత బాగుందో. 36 లక్షల రోజుల్లో ఈ కార్ లక్కీ డ్రా టోకెన్ తో తాపిస్తున్నాను. ఈ కార్ లక్కీ డ్రాలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సింపుల్ గా పైన క్యూఆర్ కి 200 సెండ్ చేసి కింద నెంబర్ మీ పేరు, పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. మా సర్వీస్ మేము టోకెన్ పంపిస్తాము. April 15th కు టోకెన్ చేయడం లాస్ట్ అండ్ April 29th కి లక్కీ డ్రా డేట్. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. టాస్ ఎవరు గెలుస్తారు, మ్యాచ్ ఎవరు వశమవుతుంది వంటి తప్పుడు అంచనాలతో ప్రజలను ఊబిలోకి లాగుతున్న అక్రమ ఛానళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డబ్బు కోసం ఇన్ఫ్లుయెన్సర్లు చేసే తప్పుడు ప్రకటనలను నమ్మి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. గత ఒక్క నెలలోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న 494 పేమెంట్ లింకులను, 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు. జస్ట్ 7 రోజుల్లో ఈ కార్ లక్కీ డ్రా టోకెన్స్ తాపిస్తున్నాను. అంటే జస్ట్ వారం రోజులు మాత్రమే ఉంది కార్ లక్కీ డ్రా టోకెన్స్ కి. సింపుల్ ఈ కార్ లక్కీ డ్రాలో ఎవరు పార్టిసిపేట్ చేయాలన్నా పైన క్యూఆర్ కి డ్రగ్స్, చైన్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వంటి అంశాలపై కూడా పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు లక్కీ డ్రాల పేరుతో సాగుతున్న దందాను అరికట్టేందుకు సిద్ధమయ్యారు. కోర్టు తీర్పులు, చట్టపరమైన నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు లేదా ప్రచారాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ విభాగం కోరుతోంది.